సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం అంటే ఆయన స్థాయి ఏమిటో అందరికీ తెలుసని జనసేన నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ అన్నారు. గతంలో ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన గురించి విన్నది నెగిటివ్ కోణంలో విన్నామని, కానీ ఆయనతో జర్నీ చేసిన తర్వాత ఆయన మనస్తత్వం, ఆయన గొప్పతనం ఏమిటో తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఒకరికి పెట్టడం తప్ప మరొకరి దగ్గరది లాక్కునే మనస్తత్వం బాలినేని శ్రీనివాసరెడ్డిది కాదని ఆమె పేర్కొన్నారు. జడా బాలనాగేంద్ర అనే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బాలినేనిని విమర్శించాలంటే ఒక స్ట్రెచర్ ఉండాలని, ఆ స్ట్రెచర్ లేని వ్యక్తులు బాలినేనిని విమర్శించడం మానుకోవాలని అన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఇదే భవనంలో ఉదయం జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి జడా బాలనాగేంద్ర యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ పార్టీ పట్ల ఎంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించడము, అలాగే పార్టీలో విధి విధానాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఈ వేదికకి ఆహ్వానించడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీలో ఇప్పుడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి కార్యకర్తని నాయకుడిగా చేసేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీసుకున్నారు. పార్టీలో ఏ పదవి వేసినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సమ్మతితోటి ఆయన వెరిఫై చేసిన తర్వాతే ఆ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా కమిటీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇష్టపూర్తిగా ఆయన వెరిఫై చేసిన తర్వాత వేయడం జరుగుతుంది. పార్టీలో పదవులను నమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు, టికెట్లు అమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు. సామాన్యుల కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో మార్పు తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ గోబెల్స్ ప్రచారాలు ఏవైతే రాజకీయ వైరుధ్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు ఆపోజిట్గా ఉన్నటువంటి నాయకులు ఏవైతే ప్రచారం చేశారో అట్లాంటి విషయాలు నేను కూడా నమ్మడం జరిగింది. కానీ ఇప్పుడు జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నేను కళ్ళారా చూస్తున్నాను. కాబట్టి ఈరోజు సదరు జడా బాలనాగేంద్ర గారు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన జేబుల డబ్బులు కార్యకర్తలకో నాయకులకో ఇచ్చి రాజకీయం చేస్తూ ఆయన యొక్క ప్రస్థానాన్ని, పార్టీ ప్రస్థానాన్ని పెంచుకునే వ్యక్తే తప్ప కింద స్థాయి కార్యకర్తల నుంచి చేతులు చాపి డబ్బులు అడుక్కునేటువంటి మనస్తత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర లేదు. నేను ఈ నెలల్లో ఇన్ని సంవత్సరాల కాలంలో నేను దగ్గరగా ఆయన చూశాను కాబట్టి ఆ విషయం నేను ప్రత్యక్ష సాక్షిని. అలాగే జిల్లాలో ఈరోజు ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక పోలీస్ స్టేషన్కి కానివ్వండి, ఒక కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, ఒక హాస్పిటల్కి కానివ్వండి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానివ్వండి, ఎండిఓ ఆఫీస్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఏదైనా సరే జనసేన కార్యకర్తకి లేదా జిల్లాలో ఏదైనా పార్టీ తరపున ప్రభలు ఇట్లాంటివి జరగాలి, మేము పార్టీ తరపున జెండా కట్టాలి, ప్రోగ్రాం చేయాలి అనుకుంటున్నామని చెప్పేసి ఏ కార్యకర్త సంప్రదించినా చేతికి వెముక లేకుండా విరాళాలు ఇస్తున్నటువంటి నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి బురద జల్లటం, తల్లి లాంటి పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి నిందలు వేయడం నిజంగా ఇది క్షమించదగ్గటువంటి విషయం కాదు. కాబట్టి ఈ వేదిక సాక్షిగా నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఇట్లాంటి వ్యక్తుల మీద వెంటనే యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే రానున్న రోజుల్లో ఈ వ్యక్తి ఈరోజు 2 పేర్లు మాట్లాడారు ప్రత్యేకించి. రామ్ తాళ్ళూరి గారి పేరు, లింగమనేని రమేష్ గారి పేరు ప్రత్యేకించి మాట్లాడారు. జడా బాలనాగేంద్ర యాదవ్ అనే వ్యక్తి స్థాయికి ఆ నాయకుల యొక్క పేర్లు తీసి మాట్లాడేటువంటి కెపాసిటీ ఆయనకు లేదు. అయినప్పటికీ తీసి మాట్లాడారు అంటే ఈయన్ని వెనకుండి ఎవరో నడిపిస్తున్నారు అనేటువంటి సందేహాలు స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలుగా మాకున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అధ్యక్షుల వారు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వారిని పార్టీని సస్పెండ్ చేయకపోతే రాబోయే రోజులు ఇట్లాంటి కోవర్టిజాన్ని వాడుకొని వేరే పార్టీల వ్యక్తులు మన పార్టీ మీద పెత్తనం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఆ వెనకుండి నడిపించేటువంటి నాయకులకు కూడా ఈ వేదిక సాక్షిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాము. పల్లెటూరు భాషలో చెప్తే బాగా మొరటగా ఉంటుంది కాబట్టి పల్లెటూరు భాషలో చెప్పను, ఆ పదాన్ని వేరేలాగా మార్చి చెప్తాను. మన కింద ఏర్పడుతున్నటువంటి అగాధాన్ని, మన వైఫల్యాల వల్ల మన కింద ఏర్పడుతున్న అగాధాన్ని చూసుకోకుండా ఎవరి కిందో గొయ్యలు తవ్వాలని చూస్తే మీరు అగాధంలో పడ్డప్పుడు లేచే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ వెనకాల జరుగుతున్నది మీరు సరి చేసుకోండి. దయచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద బురదేయడమో లేదంటే జనసేనని కప్పెట్టాలనే ప్రయత్నాలు చేయడమో లాంటివన్నీ కూడా ఎకనైనా మానుకోండి. చిన్న మొక్కగా ఉన్నప్పుడు వేరు పురుగులు అన్నీ చేరి జనసేన అనే మొక్కను తొలుచుకొని తినడం ప్రారంభించాయి. కానీ వాళ్ళ ఆ మొక్క వృక్షంగా మారుతుంది. ఈ వేరు పురుగులు ఆ మొక్క యొక్క వేర్ల మధ్యలో నలిగి చచ్చిపోవడం ఖాయం.
నిజమైనటువంటి కార్యకర్తలు, నికార్సైనటువంటి నాయకులు జనసేనలో ప్రకాశం జిల్లాలో ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారు. దానికి నడుం కొట్టుకుని మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇక మీద చెల్లవు. బాలినేని గారి ఆధ్వర్యంలో పార్లమెంట్లో కానివ్వండి, నియోజకవర్గాల్లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి జనసేనను ముందుకు తీసుకెళ్ళడాన్ని ఎవరూ ఆపలేరు. కూటమితో సఖ్యతగా ఉంటూనే మా పార్టీని అభివృద్ధి చేయడం ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత. అలాగే ఈరోజే ప్రత్యేకించి ఈ ప్రెస్ మీట్ పెట్టించడంలో కానివ్వండి, పెట్టడంలో కానివ్వండి ఇంకొక విషయం కూడా మాకు డౌట్గా ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలిసిన విషయము పార్టీకి సంబంధించి, జిల్లాలో కూటమికి సంబంధించి మంచి చెడులు ఆయనతో ప్రస్తావించడం జరిగింది. ఈ విషయం పెద్ద ఎత్తున బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పాజిటివ్గా ప్రజల్లోకి వెళుతోంది, ఎక్కడ కేడర్ ఆయన సొంతం చేసుకుంటుందో అన్నటువంటి అపోహకు వెళ్ళిపోయి దురుద్దేశంతోనే ఆ విషయాన్ని డైల్యూట్ చేసి ఇవాళ ఈ విషయాన్ని బయటికి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు కొందరు రాజకీయ నాయకులు చేశారనేటువంటి సందేహం మాకుంది. కాబట్టి వారికి కూడా ఈ వేదిక సాక్షిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాం. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నించోబెడితే, ఎవరికి అధికారం ఇస్తే, ఎవరికి అవకాశం ఇస్తే ఆయన సారథ్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనసేన క్యాడర్ ప్రతి ఒక్కళ్ళు ఏ విలేజ్కైనా మీరే వెళ్ళండి, ఏ విలేజ్కి వెళ్ళి ఏ సామాజిక వర్గం దగ్గరైనా సరే మీరే అడగండి. ప్రతి కార్యకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నాము. ఆయన సారథ్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు ఇకనైనా మానుకొని మీ రాజకీయం మీరు చేసుకోండి. మీరు ఎదగడం కోసం, పార్టీ ఎదగడం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే ప్రయత్నం చేసుకోండి తప్ప ఎదుటి వాళ్ళని పడేస్తే మనం నిలబడతామన్నటువంటి ఆలోచన సరళ మాత్రం మార్చుకోండి. సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.